పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని. చాలమ్మా. హల్లెలూయా. దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం, ఏమిస్తున్నాం? దేవుని కొరకు మనం ఏం ఖర్చు అవుతున్నాం? ఈ అందము, ఆరోగ్యము, ఈ క్షేమము, ఈ సంతోషము, ఈ ఆహారము, ఈ స్థితిగతులన్నీ కూడా మహిమ కలిగిన దేవుడే మనకిచ్చారు. మరి మనం ఏమిస్తున్నాం దేవునికి? చూసుకుంటే వారం 100 రూపాయలు ఇస్తున్నారేమో, వారం 500 ఇస్తున్నారేమో. ఏవండి, దేవుడు చేసే కార్యాలు, దేవుడు అనుగ్రహించే ఈవులు డబ్బుతో లెక్క పెట్టలేం. నువ్వు కాపాడావు కాబట్టి ఇదిగో ఇస్తున్నాను, తీసుకో. నీవు సంరక్షించావు కాబట్టి ఇదిగో వేసేస్తున్నాను దశమ భాగం. నువ్వేదో వ్యాపారం లాగిస్తున్నావు కనుక, ఉద్యోగం చేయిస్తున్నావు కనుక ఇదిగో నీ వాటా అని డబ్బుతో ముడిపెట్టేసి, ఆ డబ్బు ఇస్తున్నాం కదా, కానుకేస్తున్నాం కదా, ఇంకోటి చేస్తున్నాం కదా అని ఎప్పుడు చూడవద్దండి. మీరిచ్చే కానుక దేవుని పేరిటే ఇచ్చినా, ఇక్కడ సేవ జరిగించుచున్న సేవకులు దాన్ని వాడుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు. మీరిచ్చే ప్రతి రూపాయి దాచుకోక, మేము పోషించబడుతూ, మా దగ్గర ఉన్న బిడ్డలను, సేవకులను పోషిస్తూ, ఇంకేదైనా మిగిలితే మందిరానికి, పరిచర్యకి ఏదైనా తీసుకుని ఆత్మల రక్షణ కొరకు వాటిని ఉపయోగించటం కోసమే చూసుకుంటాం. కానీ 100% ఏమండి, మేమేదో జల్సా చెయ్యాలి, దాచుకోవాలి, మేమేదో పరపతి పెంచుకోవాలి, ఇంకేదో పెట్టుబడి పెట్టాలి, ఇంకేదో చోట వ్యాపారం చేయాలి అనే ఉద్దేశము లేదు. దేవునికి స్తోత్రం. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాలి, డబ్బిచ్చి లేకపోతే అర్పణించి సాక్ష్యం చెప్పి ఇంకేదో చేసి దేవుడిచ్చిన వాటికి చెల్లు అనుకోవద్దండి, అనుకోవద్దు. హల్లెలూయా. నీవు దేవునికి ఏమిస్తున్నావు? నీ పూర్ణ బలము, నీ పూర్ణ శక్తి, నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ ఆత్మ ఇచ్చి దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అదే దేవునికి చాలా ఇంపైనటువంటి ధూపం, అదే గొప్ప కానుక. హల్లెలూయా. దానియేలు గారిని సింహాల బోనులో పడేశారట. 30 ఆడసింహాలట, 30. ఆ సింహాల మధ్యలో పడేసినా కానీ లోపల అయినా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడంట. హల్లెలూయా. సింహాలు ముట్టాయా అంటే అస్సలు ముట్టల. కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, కుందేలు పిల్లలు కూర్చుని ఉన్నట్టుగా దానియేలు మోకాళ్ళు వేసుకుంటే దానియేలు చుట్టూత కూర్చుని ఉన్నాయట. ఏమండి, ఆరాధనకున్న శక్తి అంత గొప్పది. దేవునికి స్తోత్రం. వారానికి ఒక్కసారి, వారమంతా కాచిన, వారమంతా కాపాడిన దేవునికి సంఘంగా, సమాజముగా, సహవాసంగా
మనందరం కలిసి ఆత్మీయ కుటుంబంగా దేవునికి గొప్ప ఆరాధన చేయాలి. మీరు ఇంటి దగ్గర చేయట్లేదని కాదు, మీరు ఇంట్లో చేసుకోవట్లేదని కాదు. ఏవండి, అది వేరు, మీ పర్సనల్, వ్యక్తిగతంగా. ఇది ఒక కుటుంబముగా, ఆత్మీయ గృహంగా, సమాజముగా, సహవాసముగా, సంఘముగా కూడి ప్రభువుని ఆరాధించాలి. ఇది చాలా గొప్ప విషయము, దేవునికి ఎంతో ఇష్టమయ్యే విషయము, దేవుడు కోరుకునే విషయము. హల్లెలూయా. రైట్, వాక్యంలోకి వెళదాం. ఈరోజు నేను ఏ వాక్యం చెప్పాలి అని అనుకున్నాను అని అంటే, మనము ఎదగకుండా అడ్డుగా ఉన్నటువంటి కొన్ని విషయాలు, ఎదగకుండా అంటే ఆత్మీయంగా మనం భౌతికంగా ఎదుగుతున్నాం, ఆర్థికంగా ఎదుగుతున్నాం, సమాజపరంగా పేరు ప్రఖ్యాతల పరంగా ఎదుగుతున్నాం. వీటన్నిటికంటే గొప్పది ఆత్మీయంగా మనం ఎదగటం. చెప్పండి, ఆత్మీయంగా మనం ఎదగటం. మనం ఏదైనా ఒక మొక్క, చేనిలో పైరు, తోటలో ఏదైనా విత్తనం వేసామనుకోండి, అది ఎదగాలి, అది పెరిగి పెరిగి పెద్దదవ్వాలి అని కోరుకుంటాం. ఎదగకపోతే, పెరగకపోతే దాన్ని చూసి మనం బాధపడతాం. ఏంటిది, ఎందుకిలా? అది ఎదగట్లేదన్న బాధ చేత కొంత ఎరువు, కొంత మరి మందు, ఎరువు వేస్తాం, పురుగు మందు వేస్తాం. వేసి దాని చుట్టూతో తవ్వి, ఇంకేదైనా ఎవరైనా చెప్తే, ఏదైనా పెంట వేయమంటే పెంట, ఇంకేదైనా పెడితే అలాగా. హల్లెలూయా. మన ఆశ ఏంటంటే ఆ మొక్క, ఆ చెట్టు, ఆ పైరు ఎదగాలి. ఎదగట్లేదని పాటలు. అలాగే దేవుడు కూడా మనలను ఆత్మీయంగా కన్నాడు. చెప్పండి, మనము దేవుని పిల్లలం. శారీరకంగా కాదు, ఆత్మీయంగా. కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎదగాలి, ఎదగాలి. అంతకంతకు మనము వృద్ధి పొందాలి. దేవుడు ఆకాంక్షిస్తున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. ఎదగని మొక్కని, ఎదగట్లేని ఆ చెట్టుని, ఆ పాదుని నాటిన వాడే ఏదో ఒక రోజు కోసి పెంటలోనో లేకపోతే నిప్పులోనో పడేసినట్లుగా ఆత్మీయ జీవితంలో మనం కూడా ఎదగకపోతే, దేవుడు కూడా వర్ధిల్లకపోతే, దేవుడు కూడా మనల్ని చూసి చాలా వేదనకి, చాలా బాధకి గురవుతాడు. ఏదో ఒక రోజున కోసి ఏమండి అగ్నిలో పడేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఇదే. మనము ఆత్మీయంగా ఎదగకుండా ఉన్నటువంటి అడ్డు. హల్లెలూయా. 190% పైన ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు అని అంటే ఏదో అడ్డు, ఏదో అవరోధం, ఏదో ఆటంకం. ఆ ఆటంకాన్ని మనం ఈరోజు చూసి నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పైరుకి లేకపోతే తోటకి ఎదగట్లేదని
ఎరువు వేసే ముందు, మందు వేసే ముందు ఏం చేస్తారంటే రైతులు దాని చుట్టూతో ఉన్నటువంటి కలుపు, దాని చుట్టూతో ఉన్నటువంటి అడ్డు పెరికేయాలి, పెరికేస్తారు. పెరికేసిన తర్వాత ఎరువు, ఆ తర్వాత మరి మందు, పురుగు మందు. ఆ కలుపు తీయకుండా ఏమండి, ఆ వంకర, ఆ కలుపు, ఆ చెడ్డ కలుపు తీయకుండా మనం ఎరువేసామనుకోండి, మన పైరు పీల్చడం కంటే ఆ పక్క మొక్క లేదా ఆ కలుపు మొక్క అది పీల్చేస్తుంది. మన మొక్క కంటే ఆ మొక్క పీల్చేస్తుంది. అది బలపడిపోతుంది. అది బలపడిపోయి ఈ అసలు మొక్కని బలపడనివ్వదు. కాబట్టి రైతు గారు ఏం చేస్తారంటే మొదట కలుపు తీత ద్వారా ఆ మొక్కల మధ్య పెరిగిన కలుపు, ఏమండి, ఆ పైరు మధ్య మొలిచిన కలుపు, మనం నాటిన తోటలో అడ్డదిడ్డంగా వచ్చేసిన ఆ చెత్త పాదులు పిరికించి దాన్ని బాగా చదును చేసి అప్పుడు ఎరువు, ఆ తర్వాత పురుగు మందు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు పెట్టిన ఎరువు, పిచికారీ చేసినటువంటి ఆ పురుగు మందు ఆ పైరుకి బాగా వంట పట్టి, వినండి, ఆ మొక్కకి బాగా వంట పట్టి అది బాగా ఎదుగుతుంది. మనము కోరుకున్న విధంగా ఫలిస్తుంది. మనం ఆశించిన విధంగా అది మనను సంతోషపరిచే విధంగా కాయలు, పండ్లు, కూరలు, ఫలాలు అది ఇస్తుందండి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఆత్మీయంగా ఎదగలేక, ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందలేక దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతున్నాం. దేవునికి తగినంత ఆనందము మనం ఇవ్వలేకపోతున్నాం. ఒప్పుకోవలసిందే. నేనైనా సరే, మీరైనా సరే ఒప్పుకోవలసిందే. నేను తగినంత ఆనందము, తగినంత సంతోషము, తగినంత తృప్తిని నా దేవునికి నేను ఇవ్వలేకపోతున్నాను. మీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. హల్లెలూయా. ఫలింపు లేదు, ఎదుగుదల లేదు. గుడికి వస్తున్నాం కదా, సేవ చేస్తున్నాను కదా, రోజు ప్రార్థన, రోజు వాక్య పఠనము, రోజు ఆరాధన, ఆదివారం సహవాసం, నెలకొకసారి రొట్టె విరుపు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఉన్నాయి. కానుకలు, దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, మొక్కుబడులు, సాక్ష్యాలు ఉన్నాయి. మందిరములో ఏది తక్కువ లేదు. మీరు దేవునికి ఏమీ తక్కువ చేయట్లేదు. దేవునికి స్తోత్రం. అయితే ఇన్ని ఉన్నను, ఇంత చేసినను ఆత్మీయంగా మరి ఎదగట్లేదేంటి? ఆధ్యాత్మికంగా ఫలింపు అరా కొరగా ఉందేంటి? ఆధ్యాత్మికంగా ఇంకా బుడిబుడి నడకలేంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను తెలియచేస్తున్నాను, వాక్యం వింటున్నావు, ఆరాధన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అర్పణలు ఇస్తున్నావు, ఆత్మను పొందుకుంటున్నావు,
కానీ అవేమీ నీకు వంట పట్టట్లేదు సరిగా. 100% అవి నీలో క్రియ చేయట్లేదు అని అంటే ఆ బలాన్ని లాగేస్తున్న కలుపు మొక్కలున్నాయి. నిన్ను ఎదగకుండా, నీవు ఫలించకుండా, నీకందుతున్నటువంటి ఈ బలాన్ని, నీకు దొరుకుతున్నటువంటి ఈ సమృద్ధిని నీకు దక్కకుండా పీల్చి పిప్పు చేస్తున్నటువంటి కలుపు మొక్కలున్నాయి. దేవునికి స్తోత్రం. ఆ కలుపు మొక్కలు పీకాల, ఆ పిచ్చి పాదులను లాగేయాల, ఆ పిచ్చి చెట్లను మనం తీసేయాల, వేళ్లతో పాటు పికిలించాల. పోనీలే, పర్వాలేదులే, ఉండని, చిన్నదే కదా, దాని మొఖం అదేం చేస్తుంది అని జాలి చూపొద్దండి. జాలి చూపితే పొరుగువారి మీద చూపండి, జాలి చూపితే శత్రువుల మీద చూపండి, జాలి చూపితే పేదలు అనాథులు ఎంతోమంది ఉన్నారు, వారి మీద చూపండి జాలి. పాపం మీద జాలి వద్దు, సాతాను మీద జాలి వద్దు. ఆ కలుపు మొక్క నన్నేం చేస్తుంది? ఆ పిచ్చి పాదు, ఆ పిచ్చి చెట్టు నన్నేం చేస్తుంది? నా ఎత్తెంతో తెలుసా? నా లావెంతో తెలుసా? నా బ్యాక్ ఎంత ఉందో తెలుసా? నా ఫ్రంట్ ఎంత ఉందో తెలుసా అని నిర్లక్ష్యం చేశామో ఆ చిన్ని మొక్కే నిన్ను నన్ను కంబళించేస్తుంది. మనలను కనపడనివ్వదు, మనల్ని అల్లుకుపోతుంది. మనకందే బలం, మనకొచ్చే సారమంతా అది తీసేసుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏవండి, మనం ఎదగాలి. పిల్లలు పుట్టినప్పుడు ఒక 2 కేజీలు, 1 నెలకి 3, 6 నెలలకి ఒక 5 కేజీలు, సంవత్సరానికి ఒక 8, 10. 2వ సంవత్సరంలో మెల్లిగా పాకుతాం, కూర్చోవడం, అడుగులు వేయడం. 3వ సంవత్సరంలో బాగుగా నడవడం, పరిగెత్తడం. దేవునికి స్తోత్రం. ఇక 5, 6 ఏళ్ళు వచ్చాయంటే ఇక మనలాగే మనం ఏం చేస్తే అవి. ఆ ఎదుగుదలను చూసి మనం చాలా సంతోషిస్తాం. ఎదగట్లేదు ఏవండి, 2వ సంవత్సరం వచ్చినా కూర్చోవట్లేదు, 3వ సంవత్సరం వచ్చినా నిలబడలేకపోతున్నాడు, 5వ సంవత్సరం వచ్చినా మాటలు రావట్లా, 6వ సంవత్సరం వచ్చినా సరే అసలు చాలా అదోలా ఉన్నాడు. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో. అరే, ఏం తక్కువ చేశాను? చక్కని పాలు, చక్కని సెరిలాక్, చక్కని పప్పుతో భోజనం, చక్కని అవి ఫ్రూట్స్, చక్కని బన్ను, కేకు. ఏం తక్కువ చేశాను నా బిడ్డకి? ఎదగట్లేదేంటి? వీడి తోటోడు ఎంత చక్కగా ఆడుతున్నారు, పాడుతున్నారు, బడికెళ్తున్నారు అని తల్లిదండ్రులు చాలా బాధపడతారు, కొమిలిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, బిడ్డ ఎదగడానికి పాలు ఎంత ప్రధానమో, పాలులో కూడా చాలా రకాలు ఉన్నాయి. శ్రేష్టమైన పాలు ఉన్నాయి, కల్తీ పాలు. ఆ కల్తీ పాలు వలన పిల్లలు ఎదగరు, పిల్లలు ఎదగలేరండి. శ్రేష్టమైన పాలు చిన్నితనంలో, కొంచెం పెద్ద అయ్యాక శ్రేష్టమైన భోజనం, పిచ్చి పిచ్చి భోజనాలు కాదు. అలా శ్రేష్టమైనవి పెట్టి మన బిడ్డలు ఎదగట్లేదని మనము చాలా బాధపడతాం.
అలాగే ఆత్మీయ జీవితంలో కూడా శ్రేష్టమైన భోజనం, పాలు అనేటువంటి వాక్య భోజనాన్ని మనం స్వీకరిస్తున్నాం. దేవునికి స్తోత్రం. నకిలీ భోజనాలు, కల్తీ వాక్యాలు, కల్తీ ఉపదేశాలు చాలా వచ్చేసాయి. వాటి వలన మనం ఎదగం. అసలు మనమున్న ఈ ఆత్మీయ స్థితి పోతుంది ఆ రకరకాల కల్తీ భోజనాల వల్ల. నీ సొంత ఇల్లు, ఏమండి, నీ సొంత గృహము, నీ ఆత్మీయ సహవాసము నుంచి అందే శ్రేష్టమైన ఆత్మీయ ఆహారాన్ని మీరు భుజించాలి. దాన్ని భుజించి మీరు బలము పొందాలి, మీరు స్వీకరించి మీరు ఎదగాలి, ఎదిగి ఫలించాలి. అప్పుడు దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈరోజు చదివినటువంటి ఈ వాక్యములో 5 విషయాలు ఉన్నాయి. ఈ 5 విషయాలు ఏం చేస్తున్నాయి అంటే ఆధ్యాత్మికంగా మనము ఎదగకుండా అడ్డుపడుతున్నాయి. ఆధ్యాత్మికంగా మనం బలాభివృద్ధి చెందకుండా మనకి ఆటంకం కలగజేస్తున్నాయి. కాబట్టి మనం వచ్చినా వెళ్ళినా చేసినా చెందినా ఇవి కలుపు మొక్కల్లా తయారయ్యి మనకి బలము రాకుండా, ఆ బలము ద్వారా మనం ఎదగకుండా, మనకు శక్తి అందకుండా, ఆ శక్తి చేత మనం ఫలించి అభివృద్ధి చెందకుండా మన బలాన్ని, శక్తినంతా కూడా హరించేస్తున్నాయి. ఇవి లాగేసుకుంటున్నాయి. రైతు తన పొలములో కలుపును తీసి ఎరువునేస్తాడు, కలుపును తొలగించి పురుగు మందును పిచికారీ చేస్తాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యాన్ని, ఈ శ్రేష్టమైన పాలుని తీసుకోకముందు, ఈ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనం స్వీకరించక ముందు మనలో అడ్డుగా, మన ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ క్రియలు, ఏవండి, ఆ కలుపు మొక్కల వంటివి మనం గుర్తించి గమనించి వాటిని పెరికేస్తే ఆ తర్వాత ఈ శ్రేష్టమైన వాక్యము, ఈ శ్రేష్టమైన పాలు మిమ్ములను ఆత్మీయ జీవితంలో ఎదిగింప చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ మనసులో పెట్టుకోవాలి ఒక మాట. మీరు రక్షించబడిపోతే అయిపోదు. రక్షించబడిన మీరు పెరగాలి, పెద్దవ్వాలి. చెప్పండి, పెరగాలి, పెద్దవ్వాలి. మేము రక్షణ పొందేసాం, బాప్తీసం తీసేసుకున్నాం, కుదిరినప్పుడల్లా గుడికి వస్తాము, ఇంకా అంతకు మించి ఇంకేం అనొద్దు, మమ్మల్ని అడగొద్దు అనొద్దు. హల్లెలూయా. పుట్టేస్తే అయిపోదు. పుట్టిన బిడ్డ పెరగాలి, పాకాలి, నిలవాలి, నడవాలి, పరుగెత్తాలి, తండ్రికి చేదోడుగా మారాలి. తండ్రి ఆశ, తండ్రి కోరిక, తండ్రి ఉద్దేశాన్ని భుజానికి ఎత్తుకోవాలి. అతడు సరైన కొడుకు, ఆమె సరైన కూతురు. హల్లెలూయా. మనను ఆత్మీయంగా ఎదగకుండా చేస్తున్న అడ్డు 5 ఉన్నాయి. దీంట్లో 5 విషయాలు చెప్పేస్తాను, చాలా త్వరగా చెప్తాను. మీరు చాలా సీరియస్గా వినాలి ఈ మాట, చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ వర్తమానం. ఏదో చెప్పాళ్ళే అన్నయ్య,
ఏదోలే, మాకు తెలియదేంటివి, మేము చూడలేదేంటి, మేము వినట్లేదేంటి అనుకోవద్దు దయచేసి. హల్లెలూయా. మొట్టమొదటిది సమస్తమైన దుష్టత్వమును. చెప్పండమ్మా, మొట్టమొదటి అడ్డేంటి? ఈ అడ్డెందుకు? మనము ఆత్మీయ జీవితంలో ఎదగకుండా చేసే అడ్డిది. చెప్పండి, మనము ఆత్మీయ జీవితంలో ఎదగకుండా, అభివృద్ధి చెందకుండా, బలపడకుండా చేసే మొదటి అడ్డిది దుష్టత్వము. ఎలాంటి దుష్టత్వం అట? సమస్తమైన దుష్టత్వము. అంటే ఏమండి, దుష్టత్వము అంటే ఎదుటి వ్యక్తిని నష్టపరచే గుణం, ఎదుటి వ్యక్తికి కీడు చేసే గుణం, ఎదుటి వ్యక్తికి అపకారం, ఏమండి, అన్యాయం చేసే గుణం. హల్లెలూయా. ఇది అనేక మంది జీవితాల్లో కనబడుతూ ఉంది. ఇది అనేక మంది బ్రతుకుల్లో కనబడుతూ ఉంది. పొరుగు వారికి, ఎదుటి వారికి, ప్రక్కవారికి, అయిన వారికి, ఆత్మీయులకి ఏమండి నష్టం చేయటం. మాటతో అవ్వచ్చు, క్రియతో అవ్వచ్చు, ఆలోచనతో అవ్వచ్చు. నష్టపరిచే గుణాన్ని, కీడు చేసే తత్వాన్ని దుష్టత్వము అంటారు. హల్లెలూయా. దేవుని పిల్లలుగా నేను చాలాసార్లు చెప్తాను, చేతనైతే సాయం చేయాలి, చేత కాకపోతే ఊరుకోవాలి. నీ వల్ల అయితే ఏదైనా ఉపకారం, నీ వల్ల ఏదైనా అయితే సహకారం చేయాలి. ఎందుకంటే నీవు దేవుని బిడ్డవి. సైతాను బిడ్డల్లాగా కొంతమంది కీడు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, అపకారం చేస్తున్నారు. చాలా దారుణం అండి, చాలా చాలా దారుణం. దేవునికి స్తోత్రం.